నా ఫేవరెట్ మునక్కాయ కర్రీ చేసేద్దాం వచ్చేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టమాటోలు వేసి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాక ఇందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుకున్నాక కొద్దిసేపటికి చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసేసి మిక్స్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలను ఇందులో వేసేసి మసాలా మొత్తం మునక్కాయలకు పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు తీసి వాటర్ యాడ్ చేసుకొని మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా దగ్గర పడ్డాక కొద్దిగా కొబ్బరి వేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.